వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జార్ఖండ్లో ముగిసిన తొలి దశ పోలింగ్, 10 రాష్ట్రాల్లో పూర్తయిన ఉప ఎన్నికలు. బుల్డోజర్ కూల్చివేతలు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లిం కోటాపై యూటర్న్ తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ 20 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. మహబూబ్ నగర్, గద్వాలలో కొత్త భరోసా కేంద్రాల ప్రారంభం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం. జార్ఖండ్లో నేడు తొలి విడత పోలింగ్ పూర్తయింది. మొత్తం 43 నియోజకవర్గాల్లో 1 కోటి మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృశ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు జరిగిన తొలిదశ ఎన్నికల్లో మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మారి, మాజీ సీఎం మధుకోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం రఘుబర్దాస్ కోడలు స్వర్ణిమా దాస్ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. కాగా రెండో దశ ఎన్నికలు నవంబర్ 20న, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. తొలిదశ పోలింగ్ జరిగిన అన్ని స్థానాలలో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 2019 ఎన్నికల్లో ఈ 43 స్థానాల్లో 25 స్థానాలను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుచుకోగా బీజేపీ కేవలం 13 స్థానాలను, స్వతంత్రులు 2 స్థానాలను, ఎన్సీపీ, జేవీఎం ఒక్కో సీటును దక్కించుకున్నాయి. 43 నియోజకవర్గాల్లో 20 ఎస్టీ రిజర్వ్డ్, 6 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిలో 18 స్థానాలను కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి దక్కించుకోగా 2టిని మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలపై ఇండియా కూటమి భారీగా ఆశలు పెట్టుకుంది. జార్ఖండ్తో పాటు వయనాడు లోక్సభ స్థానాన్ని కూడా నేడు ఉప ఎన్నిక నిర్వహించారు. రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా ఈరోజు పూర్తయ్యాయి. రాజస్థాన్లో 7, పశ్చిమ బెంగాల్లో 6, అస్సాంలో 5, బీహార్లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో ఒక్కో స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బుల్డోజర్ల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను కూల్చివేయడం సరికాదని పేర్కొంది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కేవలం నిందితుడైనంత మాత్రాన వాళ్ళ ఇళ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కర చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మస్థానం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కూల్చివేత జరగడానికి ముందు 15 రోజుల నోటీస్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు నోటీసులను తప్పనిసరిగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని, నోటీసులను ఆ ఇంటిపై అతికించి వాటిని 3 నెలల్లోపు డిజిటల్ పోర్టల్లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను అక్రమంగా కూల్చివేస్తున్నారని వేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మస్థానం తీర్పు ఇచ్చింది. నిందితుల ఇళ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకమని, అలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై పెనాల్టీ వేయాలని కోర్టు సూచించింది. నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన ఏదీ తమ ప్రభుత్వం ముందు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం తెలిపింది. అధికార కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు సిద్ధరామయ్య సర్కార్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. మొదట ఎస్సీ, ఎస్టీలకు, ఆ తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. దీనికి అనుగుణంగా ఓబీసీల కేటగిరీ
2B కింద ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిద్ధరామయ్యను కోరుతూ డజను మంది ముస్లిం కాంగ్రెస్ శాసనసభ్యులు ఒక పిటిషన్పై సంతకం చేశారు. ఈ మేరకు సీఎం ఈ పిటిషన్ను పరిశీలించి ఒక ఫైల్ను పెట్టమని ఆర్థిక శాఖను కోరారు. అక్టోబర్ 19 నాటికి కాంట్రాక్టులలో రిజర్వేషన్ కింద కేటగిరీ 2B కింద ముస్లింలను చేర్చడానికి కర్ణాటక పబ్లిక్ ప్రాసిక్యూమెంట్స్ చట్టంలోని సెక్షన్ 6ను సవరించేందుకు ఆర్థిక శాఖలో నోటు సిద్ధం చేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ ఉన్న మాట వాస్తవమే, కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎంఓ తెలిపింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇది అబద్ధం అన్నారు. దీని గురించి చర్చ లేదు, ఎన్నికల సమయం కావడంతో బీజేపీ ఇదంతా స్పష్టిస్తుందని అన్నారు. ఆర్థిక శాఖ అంతర్గత నోటు ఆధారంగా సిద్ధరామయ్యకు సమర్పించిన పిటిషన్పై సీఎం రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, రహీం ఖాన్, ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్, చట్టసభ సభ్యులు తన్వీర్ సైద్, అబ్దుల్ జబ్బర్, ఎన్ఏ హారిస్, రిజ్వాన్ సంతకాలు చేశారు. పెద్దపల్లి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 3 రైల్వే లైన్లు దెబ్బతినడంతో ఏపీ తెలంగాణ మీదుగా ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో పాటు కాజీపేట బలార్షా మార్గంలో పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఫలితంగా 20 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి రాఘవాపురం రామగుండం మధ్య ఐరన్ ఓర్తో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 11 వ్యాగన్లను పట్టాలు తప్పాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 11 బోగీలు బోల్తాపడడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఓవర్లోడ్ కారణంగానే గూడ్స్ రైలు బోల్తాపడినట్లు భావిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా 20 రైళ్లు రద్దు చేయడంతో పాటు 4 పాక్షికంగా రద్దయ్యాయి. 10 రైళ్లను దారి మళ్లించారు. 2 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. 3 బళ్లను నియంత్రించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాక్ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. 3 రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో పెద్దపల్లి రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్ను పునరుద్ధరించాలని అధికారులను బండి సంజయ్ కోరారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. లగాచర్ల గ్రామంలో కలెక్టర్ అధికారులపై దాడి సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో పలుమార్లు మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతరులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్మాసిటీ పరిశ్రమల స్థాపనకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగాచెర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో సమావేశం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ అని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ పతిన్ జైన్, అదనపు కలెక్టర్ లింగాన్ నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని గ్రామస్తులు కర్రలు రాళ్లు రువ్వడంతో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే లగాచర్ల గ్రామ సంఘటనలో 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 16 మందిని రిమాండ్కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వ అధికారులు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. తెలంగాణ మహిళా పోలీస్ భద్రతా విభాగం మహబూబ్ నగర్, గద్వాలలో కొత్త భరోసా కేంద్రాలను ప్రారంభించింది. తద్వారా మహిళలు, చిన్నారులు విభిన్న రకాల దాడుల వల్ల బాధితులైన వారికి సహాయాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు పిల్లలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. అత్యాచారం, లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి పోలీసు మహిళా భద్రతా విభాగం భరోసా కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ కేంద్రాలు వైద్య చికిత్స, చెకప్లు, కౌన్సిలింగ్లో సహాయాన్ని అందిస్తాయి. బాధితుల పునరావాసం కోసం అవసరమైన వాటిని కూడా అందిస్తాయి. లైంగిక వేధింపుల, అత్యాచారాల బాధలను అధిగమించడానికి వీలుగా మహిళలు, పిల్లలకు సహాయం అందించే భరోసా కేంద్రాలు 2024లో ప్రథమార్థంలో 14 జిల్లాలలో ప్రారంభించారు. 2016లో తొలిసారిగా హైదరాబాద్లో ఒక కేంద్రం ఏర్పాటైంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అవడంతో అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 27 కేంద్రాలకు వీటిని విస్తరించారు. భరోసా కేంద్రాలు స్థాపించినప్పటి నుండి 7,000 మంది బాధితులకు సహాయం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి భరోసా సెంటర్ ద్వారా మహిళలు, చిన్నారులు విభిన్న రకాల దాడుల వల్ల బాధితులైన వారికి న్యాయం, రక్షణ, మానసిక సహాయాన్ని అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. బాధితులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇక్కడ బాధితులు ఒకే దగ్గర అనేక రకాల సేవలు పొందే అవకాశం ఉంది. హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చెందిన ఏవియానిక్స్ విభాగం 4 ఏళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన 57 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిప్లొమా ఇన్ మెకానికల్ టెక్నీషియన్ 10 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 5, ఎలక్ట్రానిక్స్లో 35 ఉద్యోగాలు, ఒక ఆపరేటర్ పోస్టు, కెమికల్ విభాగంలో టెక్నీషియన్ పోస్టు ఉన్నాయి. ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలని హాల్పై ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు నవంబర్ 24 నాటికి 28 ఏళ్లకు మించకూడదని పేర్కొంది. డిప్లొమా ఇన్ టెక్నీషియన్ పోస్టులకు 23,000, ఆపరేటర్ పోస్టులకు 22,000 జీతం ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ కోరింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, రాత పరీక్ష డిసెంబర్ 22న నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.